దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా. రాత్రికాలం అంతా మా అందరికీ చక్కని విశ్రాంతినిచ్చి ఉదయకాలం మీ నామ స్మరణతో ఈ దినమును ప్రారంభించుటకు, మీ వాక్య ధ్యానముతో మమ్మల్ని బలపరచబోతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటాం. దేవా, ఈ దిన ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట మరొకసారి శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాసంలో ఉంటున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము మన యొక్క సాక్ష్యము ఒకసారి మనం గమనించుకోగలిగితే, నీ క్రియలు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్తలో 26వ అధ్యాయంలో 73వ వచనములో, కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన సందర్భం. యేసు ప్రభువు వారిని పట్టి బంధించి తీసుకుని వెళుతున్నటువంటి సందర్భంలో పేతురు గారు యేసు ప్రభువు వారిని అనుసరిస్తూ ఉంటాడు, వెంబడిస్తూ ఉంటాడు. యేసు ప్రభువు వారిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారా, ఏం చేస్తారా అనేటువంటి ఒక అత్యాసక్తితోటి కొంత దూరం మెయింటైన్ చేస్తూ యేసు ప్రభువు వారిని వెంబడిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక చిన్నది పేతురు గారిని చూసి, వీడును వారిలో ఒకడు అని ఆ మాట మాట్లాడుతూ ఉంటుంది. యేసు ప్రభువుతో ఉన్నవాడే అనేటువంటి ఒక సాక్ష్యాన్ని అక్కడ చెబుతా ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, లోకానికి భయపడినటువంటి పేతురు గారు ఏమంటున్నాడు అంటే, ఆయన ఎవరో నేను ఎరుగను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ పైకి నేను ఎరుగను అంటూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువు వారిని అబ్జర్వ్ చేస్తూ, యేసు ప్రభువు వారిని వెంబడిస్తూ వెళుతున్నటువంటి సందర్భం అక్కడ మనకు కనబడతా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ వారు మాట్లాడినటువంటి మాట, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నది. కొంతమంది అబద్ధం ఆడితే గోడగట్టినట్టుంటది, అసలు తెలియదు. కొంతమంది అబద్ధం ఆడుతూ ఉంటే ఊరికినే తెలిసిపోతుంది. ఇక్కడ పేతురు గారు అబద్ధం ఆడుతూ ఉన్నాడేమని అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అంటూ ఉన్నాడు. కానీ ఆయన మాటలో, ఆయన క్రియలో ఏం కనబడతా ఉంది అంటే, యేసు ప్రభు తెలిసినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అది ఎదుటివారు గమనించారు. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ఎవరో అని ఒకవేళ నీ జీవితంలో నువ్వు ప్రశ్న వేసుకుంటే, యేసుని గురించినటువంటి సాక్ష్యం నువ్వేమి కలిగి ఉన్నావో, యేసు ప్రభువు వారిని వెంబడిస్తున్నానని చెప్పుకుంటూ ఒకవేళ మంచిగా దేవాలయానికి వచ్చి ఆ దేవాలయంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, పాటలు పాడే విధానములో, వాక్యం చదివే విధానములో, వాక్యం బోధించే విధానములో, మరియు దేవాలయంలో జరిగేటువంటి ప్రతి పనిలో నీ యాక్టివిటీ ఎలాగ ఉంటుందో, ఒకవేళ చాలా సంతోషం, మంచిగా ఉందనుకోండి, హ్యాపీ, మంచిగానే ఉంటుంది ఇక్కడ ఉన్నంతసేపు. కానీ ఆ దేవాలయ ప్రాంగణము దాటిన తర్వాత ఎలా ఉండబోతా ఉన్నది నీ యొక్క ప్రవర్తన, నీ క్రియలు నిన్ను గురించి, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటూ ఉన్నాయి. ఒకవేళ నీవు యేసును తెలుసు అని చెప్పి లోకానుసారమైన బ్రతుకుతూ ఉంటే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నది, నీ క్రియలు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. జాగ్రత్త. ప్రియదేవుని బిడ్డలారా, పేతురు గారి వలె కాకుండా యేసు మాకు బాగా తెలుసు అని చెప్పినటువంటి కొంతమంది ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కొంతమంది కనబడతా ఉంటారు. ఒక ప్రాంతం వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. వీళ్ళు చేసే పనుల ద్వారా యేసు ప్రభు ఎవరో వీళ్ళకి తెలియదు అన్నట్లుగా వీళ్ళ క్రియలు ఉంటున్నాయి. కానీ అక్కడ ఆ సందర్భంలో మత్తయి సువార్తలో
పేతురు గారి సందర్భాన్ని గమనిస్తే ఆయన మాట అయితే వ్యతిరేకంగా ఉంది, కానీ ఆయన క్రియలు యేసు ప్రభు వారికి దగ్గరగా ఉంటూ ఉన్నాయి. ఈ లోకములో విశ్వాసిగా జీవిస్తున్న నీవు, ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జ్ఞాపకం ఉంచుకో, నీ మాట నీ క్రియ నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేదిగా ఉండగలగాలి. కొంతమందిని చూస్తే అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో తేలికగా మనం అవగాహన చేసుకోగలుగుతాం. ఎట్లా అంటే వాళ్ళ నోరు అబద్ధం చెప్పొచ్చు, కానీ వాళ్ళ కళ్ళు నిజం చెబుతా ఉంటాయి. ఇక్కడ పేతురు గారి విషయంలో అదే జరిగింది. వారందరూ కూడా గమనించుకోగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారు ఏమని పలుకుతాడంటే, ఈ రాత్రి మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారు అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు అందరూ నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని అంటూ ఉంటే పేతురు గారు అంటారు, ప్రభువా, నిన్ను గురించి వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను, నీ కొరకు నా ప్రాణం ఇవ్వడానికి సహితము నేను సిద్ధము అని మాట్లాడినటువంటి పేతురు గారు ఈ సందర్భములో మాట వ్యతిరేకంగా ఉంది, కానీ క్రియలైతే అనుకూలంగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చాలా మంది మాటలు అనుకూలంగా ఉండవు, క్రియలు అనుకూలంగా ఉండవు. మాటలు అనుకూలంగా ఉంటాయి, కానీ క్రియలు అనుకూలంగా ఉండవు. వారికి సాదృశ్యంగా క్రేతీయులను ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు చూపిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుడు మాకు తెలుసు అని చెప్పి అసహ్య కార్యాలు చేస్తారు, విధేయుల వలె ఉంటారు. సత్కార్యం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వినయం ఉండదు. భ్రష్టమైన మనస్సును వారు కలిగి వారి క్రియల చేత దేవునికి ఆయాసము తెచ్చేవారుగా ఉంటూ ఉన్నారు. ఒకవేళ ఓ విశ్వాసి, నీవు నాకు దేవుడు బాగా తెలుసు అని, దేవుడు అంటే నాకు బాగా ఇష్టమని, దేవుని కొరకు నేను ఏది చేయడానికైనా సిద్ధమని అనుకుంటూనే లోకానుసారమైనటువంటి పోకడులు పోతున్నావేమో, లోకానుసారమైనటువంటి జీవితమును జీవించడానికి ఆశపడుతూ ఉన్నావేమో. జాగ్రత్త. నీ క్రియలు లేదా నీ మాటలు నీ గురించి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నాయి. వేరే ఏం అవసరం లేదు, నీ మాట చాలు, నీ క్రియ చాలు. ఒకవేళ నీ మాట మంచిదై ఉండి క్రియ బాగోపోయినా, నీ క్రియ బాగోపోయి మాట మంచిదైనా అది సరి అయినదిగా ఉండదు. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ రీతిగా అయితే ప్రియమైన బిడ్డలారా, పేతురు గారు బొంకుతాడు కదా, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకుతాడు. ఎప్పుడైతే కోడి కూసిందో యేసు ప్రభు వారు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. కోడి కుయ్యక మునుపు ముమ్మారు నీవు నన్ను ఎరుగనని చెప్పెదు అని చెప్పిన మాట గుర్తుకొచ్చి తన తలను నేలకు వేసి రోధిస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, అతని క్రియలు దేవునికి దగ్గరగానే ఉన్నాయి, మాటలే లేవు. కానీ అయినా కూడా తనను తాను మార్చుకుంటూ పశ్చాత్తాప పడుతూ దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ ఉంటున్నాడు. ఈ రోజున అవలీలగా అక్రమాలు చేస్తూ, అవలీలగా ఎన్నో దారుణమైన దుష్క్రియలు చేస్తూ దేవుని దగ్గర క్షమాపణ అడగకుండా దర్జాగా తిరుగుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. జాగ్రత్త. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయములో మీరు మార్పు చెందితే దేవుని ఆశీర్వాదం మన సొంతమవుతుంది. లేకపోతే శాపముతోనే ఈ లోకములో మన జీవితము ముగించబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితమును దేవుడు సరిచేసి మన క్రియలు, మన మాటలు దేవునికి అనుకూలమైనవిగా ఉండునట్లు దేవుడు ఈ దిన దీవెనలతో మనలందరినీ కూడా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఒకవేళ నేను ఒక మంచి విశ్వాసిని అనుకుంటూ దైవ మందిరములో దైవ కార్యకలాపాలలో పాల్గొంటూ బయటకు వెళ్ళిన తరువాత లోకానుసారమైన క్రియలు చేస్తే, ప్రభా, నా క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయని ఈ సందేశం విన్నటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభా, ఈ సందేశము ద్వారా నైనా మా మాట, మా క్రియలు నైనా అనుకూలమైనవిగా చేసుకోగలగడానికి సహాయమును దయచేయండి. మీ కొరకు సాక్షిగా బ్రతకగలిగిన ధన్యతనిచ్చి మీరే మహిమ పొందుకొనమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని దీవెనలు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంతోష సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మనందరికీ తోడయించి కాపాడును గాక. ఆమేన్.